హలో! అందరికీ నా ధన్యవాదాలు. మీరు నా వీడియో చూడటానికి, మీరు చేస్తున్న కృషికై మీకు వందనాలు. మరి ఎవరెవరైతే నాది వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే ఇంకా చాలామంది జస్ట్ స్కిప్ అయిపోతున్నారు. ఇది చూసి వెంటనే స్క్రోల్ చేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. తల్లులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు మరి ఎలాంటి వీడియోస్ చూస్తూ ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, మరి పిల్లలకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. చివరి దాకా ఉండండి. మరి చివరిది చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేయని వాళ్ళు. ఇప్పుడైతే మరి మీరు నా కోసం ఈరోజు మరి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో కింద కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా అని. ఓకే. తల్లిదండ్రులు ఇద్దరు ఇంపార్టెంటే. ఒక బిడ్డ యొక్క జీవితంలో తల్లి, తండ్రి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా వారి దీపం వాళ్ళు తల్లిదండ్రులు. అయితే మీరు ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనే ఉంటుంది. మంచి ఉద్యోగాలలో వాళ్ళకంటే ఉన్నతంగా బిడ్డలు ఎదగాలి అనే ఆలోచనే ఉంటుంది. సో తల్లే మనకు తొలి గురువు, శాశ్వత ప్రేరణ. ఇది మన అంశం ఈరోజు. సో తల్లి గురించి మనం చెప్పుకుంటే ఎంతైనా చెప్పవచ్చు, కవితలు రాయొచ్చు. మనము తల్లి గురించి తనని ఎంత మెచ్చుకున్నా అది తరిగిపోని నిధి. సో ఇక్కడ మనము ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే, ఒక తల్లి తన పిల్లవాడిని ఏ విధంగా చదివించింది అనేది. ఓకే. ఎప్పటికీ కూడా తల్లి కొంచెం చదువుకున్నా సరే, 10th ఇంటర్ చదువుకున్న తల్లులకు కూడా మరి మీరు సమయాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు పగలు. కొంతమంది అయితే వేరే వృత్తులు చేస్తుంటారు, కొంతమంది అయితే టీచర్ పని చేస్తుంటారు తల్లులు. తండ్రులు కూడా కొన్నిసార్లు టీచర్గా ఉండి చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన వృత్తి ఏదైనప్పటికీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో మనం సమయం గడపటం, వాళ్ళు చెప్పేది ఏం చెప్పిండ్రో వినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది విని మనము ఏ విధంగా పిల్లలను గైడ్ చేస్తున్నాము అనే దాని విషయం కూడా చాలా అవసరం అన్నమాట. సో ఇక్కడ మనం ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏం జరిగింది, వాళ్ళ టీచర్, ఆ అబ్బాయి వాళ్ళ టీచర్ ఏం చేసిండంటే, నువ్వు ఇంకా స్కూల్కి రేపటి నుంచి రానక్కర్లేదు నీవు అని చెప్పింది. ఈ బాబు పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఈయన గురించి ఈయన పేరు చెప్పంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈయన ఏమేం చేశాడని. మీరు ఈరోజు వెలుగులో కూర్చుంటున్నారు, చదువుకుంటున్నారు అని అంటే దానికి ఈయనే కారణం. అయితే ముందుగా ఆయన బాల్యం గురించి చూస్తే, ఆ బాబుకు చదవటం రాదు, కొంచెం చెవిటివాడు కొంచెం. సో క్లాస్లో టీచర్ చెప్పిన పాఠాలను విని అర్థం చేసుకోలేనటువంటి వాడనమాట. సో వినికిడి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వినికిడి అనేది సరిగ్గా లేకపోతే విద్యార్థులు నేర్చుకోవటం చాలా ఇబ్బంది. వాళ్ళకు జ్ఞానం కూడా అంతే అవసరం. ఎంత వింటారో, ఎన్ని మాటలు ఎక్కువ వింటారో అంత బుర్రలోకి ఎక్కించుకుంటారు, తిరిగి వాటిని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు పేపర్లలో. సో పిల్లల ఆరోగ్యం కూడా అంతే సమపాళ్లలో ఉంటుంది. జ్ఞానం ఉన్నంత ఆరోగ్యం కూడా ఉండాలి, అది కూడా సహకరించాలి. సో ఈ బాలుడికి చదువుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళ టీచర్ ఏం చేసింది అని అంటే, ఒకరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయనని ఒక లేఖ రాసింది.
ఒక లేఖ రాసి బాబు చేతికిచ్చింది. ఇచ్చి తీసుకెళ్ళి మీ మమ్మీకివ్వు, మీ అమ్మకిచ్చేసి అని చెప్పింది. అంటే చిన్న పిల్లవాడు ఆయనకి ఏం అర్థం కాలే. ఏంటది? ఆ లెటర్ ఏంటిది అని. సో, తను ఏం చేశాడు, ఆహ్, ఆ ఇంటికొచ్చిన తర్వాత చేతిలో పట్టుకొని ఇంటికి పంపించిన లెటర్‌ని తీసుకొచ్చి వాళ్ళ తల్లి చేతికి చదవమని చెప్పాడు. అది ఇస్తే ఏమైంది, వాళ్ళ అమ్మ చదివింది. చదవంగానే కళ్ళెంబటి నీళ్లు కారిపోతుంది. ఆమెకి చెప్పలేనంత ఆవేదన. ఏం చెయ్యాలి అనేది ఆలోచన రాలేదు ఫస్ట్. ఏడ్చి బాధపడ్డది. కానీ ఆమెకు తెలుసు ఆ అబ్బాయి చాలా ప్రతిభావంతుడని, ఆయనకు చెప్పాల్సిన రీతిలో చెప్తే బాగా నేర్చుకోగలడు అనేది. మరి ఆయనకి ప్రోత్సాహం ఇయ్యాల్సింది తనే అని గుర్తుకొచ్చి, ఆమె రాసిందేంటో తెలియదు కానీ, ఎడిసన్ మాత్రం ఆయన భవిష్యత్తును మాత్రం బాగా మార్చేసింది ఆ లెటర్. సో, వాళ్ళ అమ్మ ఏం జేసింది, దాన్ని ఏం చెప్పింది, ఆయనకు జెప్పలే. చెప్తే పిల్లవాడు బాగా బాధపడతాడు. ఆయన ఆయన భవిష్యత్తులో కష్టమైతదని చెప్పేసి ఆమె ఏం జేసిందంటే, చెప్పకుండా దాచిపెట్టింది. అయితే తల్లి ఏమనుకున్నది అనంటే, ఆ లెటర్ చదవంగానే తనేమనుకుందంటే, నీ నీ ఏమని రాసింది మమ్మీ? నువ్వెందుకు ఏడుస్తున్నావు? కారణం ఏంటి? అని బాబు అడిగినప్పుడు, అందులో ఏం రాశారు మీ టీచర్ అంటే, "నువ్వు చాలా ప్రతిభావంతుడివంట. నీకు చాలా జ్ఞానం ఉన్నది నీకు" అని చెప్పింది వాళ్ళమ్మ. జ్ఞానం చాలా ఉంది గాబట్టి సరియైన టీచర్లు ఈ స్కూల్లో లేరు. నీ పిల్లవాడికి చదువు చెప్పడానికి సరియైన టీచర్లు లేరని, అందుకే నువ్వు ఇంట్లోనే ఉంచుకొని మీ బాబుని చదివించుకోమని చెప్పింది. చెప్పి రాసిందనమాట వాళ్ళ టీచర్ అని చెప్పాడు. ఆమె చెప్పింది వాళ్ళ బాబుకి. అయితే అప్పుడాయన అనుకున్నాడు, ఆహా! అబ్బా! ఇంత మంచిగా రాసిందా టీచర్ నా గురించి అని ఆయన చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషపడ్డాక ఆయన తల్లి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది రోజు రోజుకి. "నువ్వు చదువుకోగలవు, నువ్వు రాయగలవు, నీవు చాలా ఇంటెలిజెంట్ నువ్వు" అని రోజు చెప్తూ ఆయనని ప్రోత్సాహం చేసిందనమాట తల్లి. ఆ ప్రోత్సాహంలో ఆయన చాలా సంతోషంగా తల్లి చెప్పిన మాటలన్నీ వింటూ వింటూ ఆమె ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగా ఆయన కూడా చేయటము మొదలుపెట్టాడనమాట. సో, అసలు లేఖలో ఏముంది అనేది మనం ఆలోచన చేస్తే, పెద్దయిన తర్వాత ఆయన ఒకరోజు వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత ఆయన ఇల్లంతా వెతికి అంతా సదురుకుంటూ చూసినప్పుడు ఆ లేఖ దొరికిందాయనకి. అందులో ఏమని రాసుంది అనంటే, "మీ బిడ్డ బలహీనుడు, నేర్చుకోలేడు. మేము అతన్ని బోధించలేము." ఎంత ఎట్లా రాసేసిండ్రు టీచరు. ఓకే. సో, చాలా సార్లు మనం ఈ మాటలు వింటా ఉంటాం. మీ బాబుకు చదువు రాదు, మీ బాబు ఎందుకు పనికిరానోడు అని అంటా ఉంటారనమాట. ఎందుకు అనంటే క్లాస్‌లో 40 మంది, 60 మంది ఉంటారు. ఒక్కొక్కరితోని మనం కూర్చొని ఆ బిడ్డ యొక్క బలహీనతను చూసి చదివించటం అనేది చాలా కష్టం. అందుకని 40, 50 మందిలో కూర్చొని చదువు చెప్పటం అనేది కూడా చాలా అసాధ్యమైందే. ఎందుకంటే లెసన్ చెప్తారు. లెసన్‌కి ప్రక్కన ఇంకా చాలా పనులుంటాయి. పేపర్ కరెక్షన్‌లు, ఇంటికి మరి నోట్‌బుక్స్ కరెక్షన్స్, మరి ఒకవేళ 2 లీజర్స్ ఇచ్చినట్టు ఏదుంటే విరామ సమయాలు 2 పీరియడ్‌లుంటే అందులో ఒక పీరియడ్ మళ్ళా సబ్‌స్టిట్యూషన్స్ ఏసేస్తారు. ఎవరైనా టీచర్లు లీవులు పెడితే ఆ క్లాస్ ఖాళీగా ఉంచకుండా ఈ టీచర్లను పంపిస్తారు. సో, బుక్స్ ఎప్పుడు కరెక్షన్ చేయాలి? లంచ్‌లో పిల్లలు ఆహారం తిన్నారా లేదా అని చూస్తూ ఉంటారు. మరి టీచర్లు ఎప్పుడు తినాలి? 4 పీరియడ్‌లనన్నా లీజర్ ఉన్న వాళ్ళందరూ, లేదా 5 పీరియడ్‌ల లీజర్ ఉన్నవాళ్ళు ఆహారాన్ని వాళ్ళు తింటారు. తినేసి విద్యార్థులతోని సమయం గడుపుతా ఉంటారన్నమాట. వారికి ఆ డ్యూటీస్ ఏస్తా ఉంటారు. సో, లంచ్ టైమ్‌లో వాళ్ళు కరెక్షన్స్ అనేటివి పుస్తకాల్లో చేయటానికి కూడా సమయం సరిపోదు. మరి స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహ్, టీచర్లకు చూడాలి అనంటే వీలవ్వదనమాట. సో, ఈ ఇట్లాంటి సమస్యలు టీచర్స్‌కున్నాయి. అలాగే పిల్లలకు గూడా చాలా సమస్యలున్నాయి. ఎస్పెషల్‌గా ఇప్పుడు మనకు కోవిడొచ్చిన తర్వాత ఆ 2 ఇయర్స్ కోవిడ్ టైంలో పాఠశాలలు క్లోజ్ అయిపోయినాయి. ఏవి గూడా పని చేయకపోవడంతోనేమైంది,
విద్యార్థులు చదువును కోల్పోయారు. ఇంటి దగ్గర గూడా ఒకరింటికొకరు పోకుండా అయిపోయింది. అందుకని వాళ్ళు చదువనేది లేకుండా సంపూర్ణంగా బిడ్డలు చాలా వెనుకబడిపోయారు. సో, ఇది ప్రతి తల్లిదండ్రి యొక్క సమస్య. ఇది ఒక్కరిదే కాదు. చాలామంది పిల్లలు ప్రైమరీ క్లాసెస్‌లో ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకేమో కొంచెం పికప్ జేసుకోవడానికి ఆహ్, తక్కువ పోర్షన్ ఉంటది గాబట్టి నేర్చుకొని పికప్ అవ్వగలిగారు. అదే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్‌లో, నైన్త్ వరకున్న పిల్లలకు ఈ కరోనా అనేది విద్య మీద చాలా ప్రభావం చూపిచ్చింది. ఆ ప్రభావంతోని పిల్లలు చదువుకోలేకపోతున్నారు. వాళ్ళను ఏజ్ పరంగా వాళ్ళకు 2 ఇయర్స్ ప్రమోషన్ ఇచ్చేసిండ్రు. మరి మధ్యలో కాన్సెప్ట్స్ అన్నీ మిస్ అయినాయి గదా! మరి బిడ్డలు ఎట్లా చదువుకుంటారు? మరి తల్లిదండ్రులైన వాళ్ళు ఇది గూడా మీరు ఆలోచన చెయ్యాలి. సో, ఈ సమస్యలన్నిటికి గూడా మరి పరిష్కారం అనేది గూడా ఉన్నది కొంచెం. సో, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఈ సమస్యలకు జవాబులను మనం కొన్ని జూద్దాము. అయితే తల్లే తన నిజమైన గురువని ఆయన అప్పుడు గ్రహించాడు. గ్రహించుకున్న తర్వాత ఏం జరిగింది? తల్లి నాన్సీ ఎడిసన్ ఆమె లక్షణాలు ఆమె లోపట ఏమేమున్నాయంటే ప్రేమతో కూడిన క్రమశిక్షణ. ఆమె ఏమేమి నేర్పింది? ప్రేమతోని కూడిన క్రమశిక్షణ నేర్పింది కొడుక్కు. ప్రొద్దున్నే లేసి చేసుకోవాల్సిన పనులు అవి అన్నీ నేర్పిందనమాట. అపారమైన ఓర్పు. ఓర్పు కూడా తల్లి దగ్గర ఉన్నది. ఆ టీచర్ అట్లా చెప్పంగానే, "ఛీ! నువ్వెందుకు పనికిరానోడా, మొద్దోడా" అని చెప్పి వాళ్ళ మమ్మీ కొట్టలేదు ఆయనను. కొట్టకుండా ఆమె చాలా ప్రేమతోని బిడ్డని దగ్గర తీసింది. ఆయన లోపటున్న ఆ నేర్చుకోవాలనే కుతూహలాన్ని ఆమె గమనించింది. ఆమెకు తెలుసు ఆమె బిడ్డ ఎంత ప్రతిభావంతుడనేది ఆమెకి తెలుసు. ఎంత చక్కగా చెప్పిన మాటలు నేర్చుకుంటాడనేది ఆమెకు తెలుసు కాబట్టి ఆయన లోపట ఉండే ఆ నేర్చుకునే తత్వాన్ని ఆమె ప్రోత్సహించింది, గమనించింది, నేర్పింది గూడా. సో, తల్లిదండ్రులైన వాళ్ళు ఒకవేళ మనం 10, 12 తరగతులు మాత్రమే చదువుకున్నామనుకోండి, మన పిల్లలు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌లో ఉంటే ఆ కాన్సెప్ట్స్ నేర్పాలంటే కొంచెం ఇబ్బందనిపిస్తది మీకు. సో, అలాంటి టైంలో తల్లులైన వారు ఏం చెయ్యవలెను? ఏం చెయ్యాలి అనంటే తల్లులు ఆహ్, ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఉన్నటువంటి వీడియోస్‌ని చక్కగా కూర్చొని చదవాలి. వినాలి మీరు. ఒక్క టాపిక్ మీదనే వందల వీడియోస్ ఉన్నాయి. సో, చూసి ఏ వీడియో ఏ టాపిక్‌తోని ఉంటే మీ బాబుకి, మీ పాపకి ఏ వీడియో అయితే కరెక్ట్‌గా అర్థమైతది అనేది చూసుకొని, ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఒక్కొక్కరు చక్కగా నేర్పిచ్చారు. సో, వాటిని టిక్ చేసుకొని మీ పిల్లవాడికి రోజుకు ఒక గంట సేపు కూర్చోబెట్టిచ్చి, ఆ వీడియోస్ చూపిచ్చి మీరు నేర్పించగలరు. ఓకే. అయితే మీరు చేయాల్సిందేంటిదంటే, మీరు కూర్చొని సీరియల్‌లు జూసుకుంటా, షార్ట్స్ చూసుకుంటా, ఫ్యామిలీ మీదున్నటువంటి సీరీస్ అన్నీ చూసుకుంటా గూర్చుంటే, అబ్బా! నిన్నటిది సీరీస్ ఏమైందో ఈరోజు, నాకెలా తెలుస్తుందో ఈరోజు నేను చూస్తాను అనుకోని త్వర త్వరగా పని ముగించుకొని సెల్ ఫోన్ మీద ఎగబడటం కాదు. కొంతమంది చేసే పనులనమాట అది. సో, ఆ విధంగా కాకుండా మీరేం చేయాలి అంటే, సరి అయిన వీడియో మీ బాబుకి, పాపకి ఒకవేళ సిక్స్త్ చదువుతున్న పిల్లవాడైనా పుస్తకం చదవరాకపోతే, ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్‌ది ఏమైతుందో దాన్ని పెట్టవలెను. అది పెట్టి చూసి వాళ్ళకు 10 సార్లు చదివిపిస్తే, చూసి బుక్ పట్టుకొని వర్డ్ టు వర్డ్ చూస్తా ఉంటే వచ్చేస్తాయి. అలాగే మీరు సమయాన్ని కొంచెం చేయించాలా. అయితే ఇక్కడ ఈ తల్లి ఏం చేసింది, ఇంటి పాఠాలు, కథలు, ప్రయోగాలు చేసి చూపడం మొదలుపెట్టింది తల్లి. ఈ తల్లి. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ తల్లి. సో, మీరు ఆమె లెక్కనే మీరు గూడా ఇంటి పాఠాలు, ఇంట్లో ఎట్లా క్లెన్లీనెస్ ఉంచుకోవాలా, బోళ్ళెట్లా తోమాలి, ఎట్లా కడుక్కోవాలి, ఇల్లంతా ఎట్లా సదురుకోవాలి అని మీరు చూసుకొని వాటిని పిల్లలకు నేర్పించితే వాళ్ళకు త్వరగా నేర్చుకుంటారు. ప్రశ్నలు అడగడం, ఎలాంటి ప్రశ్న అడగాలి, ఏ విధంగా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనే విషయాన్ని గూడా ఆమె నేర్పింది. మీరు గూడా క్లాస్ రూమ్‌లో అడగాల్సిన డౌట్స్ ఏంటి? మీకు అర్థం గాని కాన్సెప్ట్ ఏంటి? దాన్ని టీచర్ దగ్గర ఎలా అడగాలి అనేది గూడా నేర్పాలి. అటువంటి స్వేచ్ఛను మీరు ఇంట్లో పిల్లలకు నేర్పాలె. ఓకే. ఎందుకనంటే నోరు మూసుకో, నోరు మూసుకో అంటే నాకు ఇంట్లోకి ఫంక్షన్ అయితుంది. నేను ఇక్కడ ఫంక్షన్ పోతా, నేను కిట్టి పార్టీకి పోతా అని మీరు సమయాలను వృధా చేస్తుంటే, మరి పిల్లలతోని సమయం గడపకపోతే వాడు ఎట్టా నేర్చుకుంటాడు? అది మీరొకసారి గమనించండి. ఓకే. పుస్తకాలను ప్రేమించమని నేర్పడం.
అయితే పుస్తకాలను ఏ విధంగా చదువుకోవాలి, వాటన్నిటిని మరి ఏ విధంగా అండర్‌లైన్ చేసుకోవాలి, పదాలు ఎలా చదవాలి అనే విషయాలను మీరు నేర్చుకోవాలి. అయితే పిల్లలకు మొత్తంగా సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వదిలేస్తే వాళ్ళు గూడా చూసేది ఇష్టారాజ్యంగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా తల్లుల దగ్గరుండి మీరు చక్కగా పిల్లలను గైడ్ చేయాల. సెల్ ఫోన్ వాళ్ళ చేతికిచ్చినప్పుడు మీరేం చేయాలి, ఈ వీడియోస్ ఈరోజు నువ్వు చూడు నాన్న, నీకు హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తాను. నువ్వు ఈ విధంగా ఇయాల నేర్చుకో ఈ విషయాలని ఒక్కొక్క వీడియో ఏదైతే నువ్వు చూపిస్తున్నారో దాన్ని 2, 3 సార్లు చూపిస్తే మళ్ళా అందులో ఉన్న మ్యాటర్‌ని చెప్పు అనంటే అక్కడ వాళ్ళ కలర్‌ఫుల్‌గా ఉన్నటువంటి వీడియోస్ క్లిప్పింగ్స్ చూస్తుంటారు కాబట్టి త్వరగా వాళ్ళు నేర్చుకుంటారు. దృశ్య, శ్రవణము 2 జరుగుతది. చెప్తున్నారు టీచర్లు, అక్కడ ఉన్న పదాలు గూడా రాసుంటాయి. సో, ఆ విధంగా పిల్లలు నేర్చుకునే అవకాశం ఎక్కువుంది. క్లాస్ రూమ్‌లో ఎందుకు నేర్చుకోరు? నల్లబల్ల, శుద్ధ ముక్క. ఈ నల్లబల్ల, శుద్ధ ముక్క ప్రయోగాలే ఎక్కువున్నది. సో, అది నేర్చుకోవటం కొంచెం పిల్లలకు బోరింగ్‌గా అనిపియొచ్చు. ఈ రోజుల్లో ఆడియో విజువల్ క్లాసెస్ పెడుతున్నారు. కరెక్టే. కానీ బిడ్డలకు దూరంగా ఉండటము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉండటం, కరెంట్ కట్ అయితే క్లాస్ ఇంటరప్ట్ అవుతది. మళ్ళా 40 మందిలో ఎవరో ఒకరు డౌట్ అడగంగానే టీచర్ క్లారిఫై చేస్తుంటే వీడియో మొత్తం చూడలేకపోవచ్చు. సో, అలాంటప్పుడు తల్లిదండ్రులు మీరు ఇంట్లో నేర్పిస్తా ఉంటే కొంచెం చూపిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు. వాళ్ళు అన్ని బొమ్మలు అవన్నీ గూడా చూసుకుంటారు. మ్యాప్ పాయింటింగ్‌లు, సోషల్ స్టడీస్ అయితే మ్యాప్ పాయింటింగ్, బయాలజీలో పిక్చర్స్ ఎలా డ్రా చేయాలి, బొమ్మలు ఎట్లా గీయటంతోని మంచిగా పిల్లలకు మంచి మార్కులు పడతాయనే విషయాలను మీరు చూపిస్తా ఉంటే చాలా బాగుంటది. ఓకే. మరి గాలిపటం తెగిన గాలిపటంలాగా వాళ్ళ ఇంటికొచ్చిండ్రంటే వాళ్ళ రివ్యూ ఏది ఉండదు. స్కూల్‌లో ఏది నేర్చుకున్నారో అక్కడ వరకే మీరుంచితే పిల్లల్లో మనము గ్రోత్ కనబడదనమాట సబ్జెక్ట్. సో, ఎడిసిన తల్లి లక్షణాలు ఏం చేసింది? ఆమె చెప్పింది ఆసక్తి అనేది, క్యూరియాసిటీ. ఇదేంటి? అదేంటి? ఇదెలా పనిచేస్తది? అదెలా పనిచేస్తది? అనేది ఆమె క్యూరియస్‌గా బాబు ఆలోచన చేసేటట్టు నేర్పించిందనమాట. మనకంత సమయం ఉందబ్బా! మీరు ఆలోచించండి తల్లుల్లారా. ప్రయోగాలు చేసే ధైర్యం గూడా నింపింది. చెయ్యవయ్యా నువ్వు, నేను నీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటా అనేది. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు ఈ స్కూల్‌లో ఎప్పుడు జూడు ప్రాజెక్టులిస్తారు. పైసలే ఖర్చే ఖర్చంటారు. ఎవరైనా చేసినయి ఉంటే కొన్నిసార్లు హైయర్ క్లాసెస్‌లో దాన్ని కొనుక్కొచ్చి సబ్మిట్ జేస్తారు స్కూల్‌లో. మరి ఈ విధంగా చేస్తే మరి పిల్లల్లో ప్రయోగాలు చేయటము ఎట్లొస్తది వాళ్ళకి? వాళ్ళు కష్టపడి చెయ్యరు. మీరు అప్పో సప్పో చేసి డబ్బులు పెట్టి ప్రాజెక్ట్స్ కొని చేతిలో పెట్టి పోయి చూపించుకోపో స్కూల్‌లో మార్కులేపించుకొని రా అంటారు. మీకు ప్రోగ్రెస్ కార్డ్‌లో మార్క్స్ మాత్రమే కావాలి. మీ పిల్లవాడు ప్రయోగాలు చేయటము, నేర్చుకోవడానికి ఆయన కష్టపడటం అనేది మీకు అవసరం లేకుండా పోయింది కొంతమందికి. సో, అలాంటియన్నీ బంద్ చేసి పిల్లవాడితోని చేపించటము, అది ఏ పుస్తకంలో ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా వాళ్ళకు ఇంట్లో ఎక్స్‌టెన్సివ్ రీడింగ్, ఆ! విస్తృతంగా పుస్తకాలు చదివే అలవాటుని గూడా నేర్పాలి. టెక్స్ట్ బుక్కులు గొనిచ్చినాము, నోట్ బుక్కులు గొనిచ్చినాము, మా బాధ్యత తీరిపోయింది అనేది అనుకోగూడదు. కానీ విస్తృతంగా పుస్తకాలు, కథలు అన్నీ చదువుతా ఉంటే పిల్లలకు మంచిగా అభివృద్ధి చెందుతారు. స్కూల్‌లో లైబ్రరీ లేదా అని అడగొచ్చు. కొన్ని స్కూళ్ళల్లో ఉంటాయి. పాఠశాలల్లో కొన్ని చోట్ల ఉండవు. అక్కడ జమ జేసిన పుస్తకాలన్నీ గూడా చాలా సంవత్సరాలైనయి ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్ గూడా కొంచెం హైగా ఉంటది. పుస్తకాలు ప్రింటింగ్‌లో చేసినటువంటి లాంగ్వేజ్ చాలా హై లాంగ్వేజ్. కానీ అది మన పిల్లలు ఫాలో అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. అలాంటి సమయాలలో తల్లిదండ్రులు ఒక ఛాలెంజ్‌గా చేసుకొని, నా బిడ్డకు అర్థమైతుందా లేదా? మరి ఈరోజు అయిన లెసన్స్‌లలో ఇంటికొచ్చి కనీసం ఒక 5 వాక్యాలన్నా తెలుగు పాఠం విన్న దాంట్లో 5 వాక్యాలు, హిందీ పాఠం వింటే దానిదొక 5 వాక్యాలు, ఇంగ్లీష్‌లో ఒక 5 వాక్యాలు, లెక్కల్లో ఒక 2, 3 సమ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏం గుర్తుపెట్టుకున్నారో దాన్ని చేయించడం అనేది చేస్తే పిల్లలు చక్కగా రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది ఉంటది వాళ్ళల్లో. సో, అలా చేసినప్పుడు వాళ్ళకేం జరుగుతదంటే పిల్లలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మళ్ళీ ప్రయత్నించాలి. ఒకవేళ మనం చేసింది ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ చెయ్యాలి అనేది వాళ్ళకు నేర్పాల. నిరుత్సాహపరచొద్దు పిల్లలను. మరి
వాళ్ళను ప్రోత్సాహపరచాలి. "చెయ్యి, మళ్ళా చెయ్యి నాన్న, ఏం గాదు. ఈసారొస్తది. ఈ ఫార్ములాస్ ఏంటియో చూడు" అని. మీరు ముందు రోజే ఈరోజు మ్యాథమెటిక్స్ అయ్యేదుంటే, ఈరోజు టీచర్ ఏం పాఠం చెప్పబోతుందో మీకు తెలుసు. ఫ్రాక్షన్స్ ఉన్నాయి. టీచర్స్ ఫ్రాక్షన్స్ చెప్తున్నారు అంటే మీరది ఆ రోజే అవి నేర్చుకొని మీరు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కాకపోయినప్పుడు, మీకు అవగాహన లేకపోతే యూట్యూబ్‌లో చూడండి. చూసి పిల్లవాడికి అర్థమైందా? కాలేదా? రోజుకొక గంట సేపు మీరు మీ పిల్లవాడితోని ముచ్చట జెప్పి, ఆయనకున్న సమస్య ఒకవేళ అర్థం గాలేదంటే, ఏం అర్థం గాలేదు అనేది రాయమనాలి. దాన్ని నెక్స్ట్ డే ఎళ్లి టీచర్‌ని ఈ విధంగా అడుగు నాన్న, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ వస్తలేదు గదా! అని చెప్పాలనమాట. నా వీడియో చివరిదాకా చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సబ్స్క్రిప్షన్స్ చెయ్యొచ్చు. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చా చివరిదాకా విని ఇతరులకు షేర్ చేస్తే మీకు ఇది నచ్చిందని నాకు అర్థమవుతది. ఓకే. సో, ఆ విధంగా చేస్తూ ఉండండి. చివరిదాకా ఉండండి. ఎడిషన్ ఆవిష్కరణలకు మద్దతు. తల్లి కారణంగా ఎడిసన్‌లో ఈ గుణాలు పెరిగినాయి. ఆయన విద్యుత్ బల్బు మనం సాయంత్రం కాగానే స్విచ్ చేసుకుంటాం ఇంట్లో వెలుగు. అది ఎట్లొచ్చింది? ఆయన ఎన్నో సార్లు ప్రయత్నించాడు. ఫెయిల్ అయ్యి ప్రయత్నించాడు. అంత చేస్తే లాస్ట్‌కి ఆయనకి టంగ్స్టన్ వైర్ పెట్టినప్పుడు బల్బు వెలుగుతదని తెలిసింది. సో, ఆ విధంగా బల్బును తయారు చేశాడు. మనం ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్‌ని మనం చూడనే చూడము. సో, మీ పిల్లలు ఒక డాక్టర్, మీ పిల్లవాడు ఒక టీచర్, లేకపోతే వాళ్ళొక నర్స్, అట్లా మీరు ఊహించుకోవాలి. మీ పిల్లల యొక్క క్యాలిబర్‌ని చూసి నా పిల్లలు ఈ విధంగా ఉన్నతంగా ఉంటారు అనేది మీరు ఊహించుకొని వాళ్ళకు సమయానికి నేర్చుకోవడానికి అవకాశాలను కల్పించాలి. ఏదో టెక్స్ట్ బుక్స్ ఇచ్చాము, స్కూల్‌కి పంపాము. అందులో మార్కులు 80, 90 వచ్చినాయి, అయిపోయింది అని అనుకుంటే అది పొరపాటు పడ్డట్టే అయితది. సో, మీరు కొంచెం తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల ఎంబడి గూడా ఉండి చదవాల. ఫోనోగ్రాఫ్ గూడా ఆయననే కనిపెట్టాడు. మోషన్ పిక్చర్స్ కెమెరా గూడా కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసనే. ఆయనే టెలిగ్రాఫ్ అభివృద్ధి చేసింది గూడా థామస్ ఆల్వా ఎడిసనే. ఆయనకి 1000 కంటే పైగా పేటెంట్లు సాధించాడు. అన్ని వస్తువులు కనుక్కున్నాడు. వాటిని అమ్మటానికి పర్మిషన్‌లు లభించాయన్నమాట. సో, బిజినెస్ ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన బిజినెస్‌లో అభివృద్ధి చెందాడు. నాలెడ్జ్, డిస్కవరీస్‌లో చాలా అలవాటు ఆయనకి వచ్చింది. ఆయనకి చాలా చేయగలిగిండు. ఎవరితోని సహాయంతోని? తల్లి సహాయంతోని. ఒక్కొక్కసారి తల్లి అసలు మొత్తం చదువులేనిది అయ్యుండొచ్చు. తండ్రి కొంచెం చదువుకొనుండొచ్చు. అలాంటప్పుడు ఈ పాత్రను చదివించే పాత్రను తండ్రి టేకప్ చేయాలి. ఎందుకంటే ఒకటే కొడుకు. ఒకటే తండ్రి, తండ్రికున్న ఒక కొడుకు, ఒక కూతురు. అదే స్కూల్లోనైతే 60 మంది పిల్లలు, విద్యార్థులు. ఎక్కడ గూడా మీకు 40కి తక్కువ ఉండదు స్ క్లాస్ స్ట్రెంత్. సో, అలాంటి సమయాలల్లో మీరు ఏం చేయాలా? తల్లిదండ్రులు హోమ్ స్కూలింగ్ లాగా పోర్షన్స్ అవి తీసుకొని, లేదా మీ పిల్లవాడికి చెప్పబడిన స్టేట్ సిలబసో, సీబీఎస్‌ఈ సిలబసో ఏదుందో చూసుకొని దాన్ని మీరు కొంచెం పిల్లలను మోటివేట్ చేయాలి. స్కూల్‌కి ప్రొద్దున తయారు చేసి పంపిస్తారు. రాగానే ఏం చేస్తారు? పిల్లలకు మళ్ళా ఇంత పాలో, బిస్కెట్సో ఇస్తారు, పంపించేస్తారు. పంపించేస్తే ఏమైతది ట్యూషన్‌కి? వాళ్ళు పోతారు. మళ్ళా రాత్రి 8:30 వరకు ఉండి చదువుకొని ఇంటికొస్తారు. అప్పటికే వాళ్ళకి అన్నం తినాలి అనేది కూడా జీవితంలో వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా పుట్టది. మీరు పోంగానే ఏదో ఒకటి నోట్లో కుచ్చి తినరా, తినరా అంటే ఒక్కొక్కసారి నిద్రపోతుంటారు పిల్లలు. అంత టయర్డ్ అయిపోతారు. వచ్చి పడుకున్నారంటే తెల్లవారు మళ్ళా లే, లే, లే అని లేపి స్కూల్‌కి పంపాల్సిన పరిస్థితులు. అలాంటి పిల్లలకు చదువు లేకపోవటానికి కారణం తల్లిదండ్రులు ఒకటే అని నేను అనడం లేదు. ఒక్కొక్కసారి పిల్లవాడికి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ గూడా ఉండవచ్చు. ఆహార పద్ధతులను మీరు మార్చాలి. బిడ్డలను ప్రోత్సహించాలి. అన్ని ఆహార పదార్థాలు తినడానికి, మళ్ళా రుచికరంగా చేయటం అనేది తల్లి పాత్ర. సో, ఇష్టపడి కావాల్సిన ఆహారాన్ని తినడానికి బిడ్డలు ఆహ్, ప్రేరణ ఇచ్చేది తల్లే కాబట్టి సరి అయిన ఆహారాన్ని, పోషక విలువలతోని ఆహారాన్ని ఇవ్వటము ఆహ్, చాలా అత్యవసరం. ఓకే. ప్రతిసారి కొట్టి తిట్టి చేస్తేనే చదువు రాదు. మరి బిడ్డలకు క్లాస్ రూమ్‌లో బోర్డ్ సరిగ్గా కనబడుతుందా లేదా? తప్పులు రాసుకొస్తున్నాడు లేదా అక్షరాలు గుర్తుపట్టలేకపోతున్నాడు పిల్లవాడు అనంటే,
ఆ అబ్బాయికి సైట్ ప్రాబ్లమ్ ఉందేమో, అమ్మాయికి సైట్ ప్రాబ్లమ్ ఉందేమో చూడాలి. అది గూడా మీరు గమనించుకోవాలా. అంత బాగా నా కొడుకు, నా బిడ్డ బంగారు బిడ్డలంటే అవును బంగారాలే అందరికి. ఎవరి కొడుకులు, ఎవరి బిడ్డలు వాళ్ళకి బంగారమే. కానీ వాళ్ళకున్న సమస్యలు అధిగమించడానికి తల్లిదండ్రులు కొంచెము వాళ్ళ న్యూట్రిషన్ ఎట్లుంది? వాళ్ళేం తింటున్నారు? కొంతమంది నూడిల్సే తింటామని మంకు పట్టుబడతారు. అలాంటప్పుడు చెప్పాలి. ఏమేం తినాలి? ఏ విధంగా చదువుకుంటే జ్ఞాపకం ఉంటది? జ్ఞాపక శక్తి పెంచడానికి ఏ ఆహారం తినాలి? ఇవన్నీ మీరు నేర్పించాలి పిల్లవాడికి. ఎందుకనంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్కలాగా ఆలోచన ఉంటది. సో, ప్రతి ఒక్కరికి ఏం అవసరతున్నది అనేది మనకు తెలవదు. అందుకని స్కూల్లో టీచర్ అంతా ముచ్చట చెప్పి, "ఏంటిది నాన్న నువ్వేం తిన్నావు? ఏం తెచ్చుకున్నావు? ఏం గావాలి నీకు?" అని అడిగే సమయమే లేదు. హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌ల 40 మంది పిల్లలతోని ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, ఇది తెచ్చుకోమని చెప్పే అవకాశాలు గూడా ఉండయి. అందుకే తల్లిదండ్రులైన వాళ్ళు చెప్పాలి పిల్లలకు. ఇది ఇట్లా తినాలి, అదట తినాలి అని చెప్పి వాళ్ళను నేర్పించవలసిన వాళ్ళై ఉంటారు. సో, ఎడిసన్ మాటలు ఏమని చెప్పాడు ఎడిసన్ అనంటే, "నేను ఏవైనా సాధించగలిగితే దానికి కారణం నా తల్లి." సో, మీకు కూడా ఇటువంటి బిరుదు కావాలా? మీ బాబు మా మమ్మీ చేయడంతోని మా మమ్మీ నన్ను చదివిచ్చింది కాబట్టి, ఆమె వల్లే నేను ఈ విధంగా ఉన్నత చదువులు చదవగలిగిన అని చెప్పి మిమ్మల్ని మెచ్చుకోవాలనుందా? ఉంటే మీరు ఈరోజు ఈ ఛాలెంజ్ తీసుకొని పిల్లలను చదివిచ్చండి. వాళ్ళ ఎంబడి ఉండండి. ఏదో ఫీజులు కట్టుతున్నాం, పంపిస్తున్నాం అని మాత్రం పంపకండి. ఒక తండ్రి ఏమో మింటింగ్ మిషన్ పోయి సంపాదించుకొని రావాలా. పిల్లవాడేమో దినమంతా స్కూల్లో ఉండాలా, సాయంత్రం వచ్చి ట్యూషన్‌లకు పోవాలా. ఆయన సొంత ఆలోచన చేయడానికి సమయం ఎక్కడుంది? మీరే ఆలోచించండి ఒకసారి. ఆమె నన్ను విశ్వసించింది కాబట్టి నేను నన్ను విశ్వసించాను. తల్లి ఈయన స్టూపిడ్ ఎందుకు పనికిరాడని టీచర్ లెటర్ రాసిస్తే గూడా, ఆమె నా కొడుకు నేర్చుకుంటాడు, బుద్ధిమంతుడైతాడు, తెలివి కలిగినోడని ఆమె నమ్మింది. అందుకే ఆయన గూడా ఆ మాటలు తల్లి చెప్పిన మాటలు, "నువ్వు చాలా తెలివివంతుడవయ్యా. నీకు స్కూల్ టీచరు టీచ్ జేయడం వల్ల కాదని రాసింది టీచర్" అని అన్నది. సో, స్కూల్‌లో నేర్పలేనటువంటి విషయాలు చాలా తల్లిదండ్రుల దగ్గరుంటాయి. తల్లిదండ్రులైన వారు మీరు ముచ్చటగా, ప్రేమగా పిల్లలని దగ్గర తీసుకోవాలి. స్కూల్స్‌లో కూడా చేస్తున్నారు. నేను కాదనట్లేదు. కంప్లీట్‌గా నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. లెసన్ చెప్పాలి, బాధ్యతలు, కరెక్షన్స్, ఆ ఉన్న టైం కొంచెం టైము, పరీక్షలు ఎప్పుడు చూసినా పరీక్షలుంటాయి. క్లాస్ టెస్ట్‌లు, రివిజన్ టెస్ట్‌లని, ఇవి దిద్దినంక ఎఫ్ఏలని, అవి కరెక్షన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళా టర్మ్ 1, టర్మ్ 2 ఉంటది. ఎస్ఏ 1, ఎస్ఏ 2 ఈ స్ట్రెంత్ ఇంతుంటే అప్పుడు మళ్ళా ప్రెషర్ ఉంటది టీచర్స్‌కి గూడా. సో, వాళ్ళు ప్రతి ఇండివిడ్యువల్ స్టూడెంట్ కేర్ అని అంటారు అడ్మిషన్స్ అప్పుడు, కానీ అది నిజంగా వీలు కాని మాట అది. ఏదో కొంతమందిని పట్టించుకోగలరు. బాగా చదవగలిగిన వాడు, న్యూట్రిషనల్‌గా ఫిట్‌గున్నవాడు టీచర్ చెప్పింది చదువుతాడు, పైకొచ్చేస్తాడు. ఒకవేళ టీచర్ పట్టించుకోవాలంటే అసలు ఏం చదువు రానోడిని పట్టించుకుంటే అప్పుడు కొంతమంది అయితారు. అప్పుడు గూడా 20 మంది దాకా క్లాస్‌లో డల్లర్స్ ఉంటే వాళ్ళని అందరిని గూడా చూడాలంటే వీలు కాని పని. సో, మన పిల్లల కోసం మనకున్నది ఇద్దరు పిల్లలే. మన ఇద్దరు పిల్లల కోసం మనం చూసుకొని వాళ్ళని చదివిచ్చడం మన బాధ్యత. సో, ముగింపులో తల్లి పాత్ర పాఠం ఇది. ఒక మాట బిడ్డ జీవితాన్ని మార్చగలదు. మనం రోజు బు స్టూపిడ్ నువ్వెందుకు పనికిరావు, నీ అంత వేస్ట్ గాళ్ళు ఎవ్వరు లేరు, పక్కింటోళ్ళు చూడు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వత్తాన్లు, అట్లా తిట్టొద్దు పిల్లలను. ఎందుకంటే నీ బిడ్డను నువ్వు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటది. బిడ్డకు జ్ఞాపక శక్తి లేదేమో, అలాంటప్పుడు జ్ఞాపక శక్తి పెంచడానికి కావాల్సిన ఆహార పదార్థాలు పెట్టి మరాయన చక్కగా చదివేటట్టు క్వెషన్స్ వేయాలి, ఇవన్నీ ఇట్లా చేయాలి అని నేర్పటం తల్లి. సో, ఇవన్నీ గూడా చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ తల్లి జేసినయి మనం గూడా కొంచెం జేస్తే కొంతవరకు మన పిల్లలు గూడా చక్కగా చదువుకుంటారు. గురువు లేక నిరుత్సాహం ఇచ్చినా తల్లి మాట ఆశ నింపింది.
టీచర్ వ్రాసిన లెటర్‌తోని ఆయనకు దిగులు, బాధ. ఒకవేళ ఆ బిడ్డకు చదవరాలేదు. చిన్నతనంలోనే ఆ లెటర్ ఇచ్చి పంపింది. కానీ తల్లి మాట మాత్రం ఆశను నింపింది. ఏమన్నది? "నువ్వు చాలా తెలివివంతుడవయ్యా. అందుకే నీకు స్కూల్‌లో టీచర్స్ చదువు చెప్పలేరు అని చెప్పింది. ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉంటావు. నేనే నీకు టీచర్‌ని. నేనన్నీ నేర్పిస్తా బిడ్డా" అని జెప్పి నేర్పించింది. సో, థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క విజయానికి కారణం ఏంటిదంటే తల్లి ప్రేమ, నమ్మకము, విద్య. ఆమె విద్య గూడా నేర్పించింది. సో, మనం గూడా ప్రేమించి పిల్లలను వాళ్ళలో నమ్మకం పుట్టిచ్చి, "నువ్వు చదవగలవు నాన్న, నువ్వు రాయగలవు, ట్రై జెయ్యి, నీకు నేను నేర్పిస్తా" అని చెప్పి నేర్పించాలి. అలాంటప్పుడు మనకు సక్సెస్‌ని పిల్లవాని జీవితంలో చూస్తాం. సో, మీరందరూ గూడా ఈ మాటలు విన్నారని మీకు వందనాలు చెప్తున్నా. మరి మీరందరూ గూడా పాటించండి. మరి నాకు చక్కటి ఈ వీడియో కింద మీరు మీ యొక్క కామెంట్స్‌ని లైక్స్ గొట్టండి వీడియోకి. ఇతరులతోని షేర్ జేయండి. తల్లులు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మీరు చేసినందుకు. సో, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకొక కొత్త వీడియోలు నేను పెట్టినప్పుడు మీకు వెంటనే రావడానికి ఆహ్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.